చేశామంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మిస్టేక్ చేశాం. చాలా ఇబ్బంది చేస్తున్నారండి. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడంబడే పడి ఉంటున్నాం మేము, తిండి తిప్పలు వదిలేసి. ఏం అష్యూరెన్స్ లేదండి. మేము లీగల్ గా కూడా వెళ్ళాము, కోర్టు కూడా వెళ్ళాము, మాకు స్టే ఆర్డర్ వచ్చింది. స్టే ఆర్డర్ వచ్చినా కూడా ఇది చేస్తున్నారు వాళ్ళు. గవర్నమెంట్ మన లీగల్ గా రమ్మానండి, వాళ్ళు రావట్లేదు లీగల్ గా. మేము వెళ్ళాము, లీగల్ గా వెళ్ళాము, స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము. వాళ్ళదంతా రాకుండా వచ్చేసి రాత్రి ఏ టైం అయినా సరే పోలీసులు వచ్చేసి ధమ్కి ఇవ్వడాలు. పోలీసులు కూడా పోలీసులు అనేది ఎందుకండి? పబ్లిక్ కి చేయాలి, పబ్లిక్ కి మేము ఉన్నామని హామీ ఇవ్వాలి. అదేం లేకుండా పబ్లిక్ కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. నోటీసులు లేదు, ఏం లేదండి. వాళ్ళు అలా రావట్లేదు, లీగల్ గా రమ్మనండి వాళ్ళని కూడా. మేము వెళ్ళాం లీగల్ గా, స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. మేము ఎక్కడ నుంచి వచ్చిందో అదే అండి, 5,000 crores ఎక్కడ నుంచి వచ్చిందో. పబ్లిక్ సొమ్ము తిని వాడు ఎంజాయ్ చేస్తున్నాడండి, సింపుల్ గా చెప్పాలంటే. మాకు వద్దండి, మాకు ఇలాంటి గవర్నమెంట్ అయితే వద్దు. ఆయన ఏదైనా చెయ్యాలనుకుంటే పబ్లిక్ కి హెల్ప్ అయ్యే చెయ్యండి. పబ్లిక్ ఏడుపులు వారికి తగలకుండా ఉండవండి. నించుంటారంటే పబ్లిక్ ని చంపుకొని చేయమనండి. పబ్లిక్ ని చెప్పి చేసుకోమనండి. పండుగ చేసుకుంటాడో, ఉగాది చేసుకుంటాడో, ఏం చేసుకుంటాడో చేసుకోమనండి. పబ్లిక్ అగెనెస్ట్ గా చేసుకోమనండి.